నవీన్, నీకు తలలో ఈ పురుగు ఎప్పుడు దూరింది ఈ ఇండస్ట్రీకి రావాలని? వద్దు 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 వద్దు. పురుగు ఎక్కడ ఉందనా? పురుగు ఇది 4th 5th క్లాస్లో అనుకుంటా. ఇప్పుడు 4th 5th క్లాస్ అంటే ఇండస్ట్రీకి రావాలని కాదు కానీ యాక్టింగ్ చేయాలనేది ఆ పురుగు ఒక 4th 5th క్లాస్లో. యాక్చువల్లీ మాది బాయ్స్ స్కూల్. సో స్కూల్లో యాన్యువల్ ప్లేస్ ఉంటాయి కదా, దాంట్లో ఫీమేల్ క్యారెక్టర్స్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో మా టీచర్ నన్ను ఫ్రాక్ వేసి తోసేదనమాట ప్లేలోకి. అవునా? సో అక్కడ వెళ్ళి ఫస్ట్ ప్లేలో యాక్ట్ చేసినప్పుడు ఏంటి అబ్బాయిలా చేస్తున్నావు, కొంచెం అమ్మాయిలను అబ్జర్వ్ చేసి ఇలా ఇలా చేయి అలా చేయని మొత్తం మార్చేదనమాట. సో అలా నాకు ఇప్పటికీ గుర్తు. ఒకసారి ఫస్ట్ డే అయితే ఏడ్చాను చాలా నేను వేసుకొని, ఎందుకంటే నేను ఫ్రాక్ వేసుకొని ఇలా బయటికి నడుచుకుంటూ వస్తుంటే మా మదర్ పికప్ చేసుకోవడానికి వచ్చారు. అందరూ ఏదో జోక్స్ వేస్తున్నారు అనమాట, లిప్స్టిక్ పెట్టుకొని అంత హ్యాట్ పెట్టుకొని ఇంతవరకు స్కర్ట్ వేసుకొని. సో మా టీచర్ వచ్చి చాలా బాగా చేశాడు, ఎంత అందంగా ఉన్నాడో అని చెప్పింది. బాబోయ్ అసలు ఈ డింపుల్స్ పడుతున్నాయి, నెక్స్ట్ ప్లే నుంచి కంపల్సరీ మీ అబ్బాయే చేయాలి అమ్మాయి పాత్రలు అని చెప్తే నేను అసలు ఇంటికి వెళ్ళి ఏడ్చి గోల పెడితే అప్పటికి ఆల్మోస్ట్ 5th 6th 7th 8th క్లాస్ వరకు ఇంకా కంటిన్యూ. అవునా? 8th క్లాస్ వరకు కంటిన్యూస్గా ఇచ్చేవాళ్ళు. దెన్ 9thలో ఇంకొక రోజు బొమ్మరిల్లో సిద్ధార్థ్ లాగా ఇంకా చాలు, ఇంకా నేను నా లైఫ్ నేనే కంట్రోల్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక మోనోలాగ్ పెడితే ఇంకా అప్పుడు ఒక బార్టెండర్ క్యారెక్టర్ ఇచ్చారు. 8th 9th గ్రేడ్లో అనుకుంటా. అప్పటి నుంచి ఇంకా మేల్ క్యారెక్టర్స్ ప్లేస్లో చేయడం స్టార్ట్ చేసి, సో స్కూల్ ప్లేస్లో ఒక కొంచెం అది ఉండేదన్నమాట, నేను ప్లేస్ చేస్తున్నాను అని ఆ స్కూల్లో అందరికి తెలుసు. సో యాన్యువల్ డే కోసం నేను బాగా ఎక్సైట్ అయ్యేవాడిని అనమాట, ప్లేస్ చేయాలి డాన్స్ చేయాలి అని చెప్పి. సో అక్కడే కొంచెం డిసైడ్ అయ్యా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి కంపల్సరీ 10th అయిన తర్వాత. ఇంకా అక్కడి నుంచి మెల్లగా స్టేజ్ నుంచి థియేటర్ నుంచి యూట్యూబ్ నుంచి సినిమా. ఏ స్కూల్లో చదివారు మీరు? నేను చాలా డిఫరెంట్ స్కూల్స్ మారా. అనుదీప్ లాగానేనా? చాలా హై స్కూల్ ఇక్కడేనా? సికింద్రాబాదేనా? హై స్కూల్ మిడ్ స్కూల్ సెకండ్రాబాద్లో ఒక స్కూల్. ఎందుకు ఒక స్కూల్లో ఉంచలేదా? అంటే తీసేసేవాళ్ళు, అంటే నాకు బాగా అల్లరి ఎక్కువ ఉండేది. ఓకే. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ కంప్లైంట్ వచ్చేది అనమాట. సో ఇంకా మా పేరెంట్స్ ఇల్లు మారడం, మా ఫాదర్ జాబ్ వల్ల కొంచెం మారడం, సో అలా 2 yearsకి ఒక స్కూల్ మారాయి. వావ్, అందుకని బోలెడన్ని విషయాలు తెలిసాయి. అదే 2 yearsలో డిఫరెంట్. నేను చదవాలనుకున్న స్కూల్లో మాత్రం వేయలేదు, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదవాలి. అది మాత్రం ఎప్పుడు బాయ్స్ స్కూలేనా? పర్లేదు, సినిమాల్లోకి వచ్చేసా. కనీసం కో ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్తే ఆ అమ్మాయి పాత్రలన్నీ ఆపుతారని వెళ్ళేవాడిని అనుకునేవాడిని. అది జరగలేదు ఎప్పటికీ. అది మాత్రం కంటిన్యూ అయింది. ఎస్.